హలో ఆల్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంటింట్లో నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే, ఇది లేకపోతే బిర్యానీలోకి అసలు కంప్లీటే అవ్వదండి. అదేంటా అనుకుంటున్నారా? ఇది దాల్చా అండి. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ దాల్చా అలాగే కట్ట అని కూడా దీనినే అంటారు. మరి దీనికి కావాల్సిన పదార్థం ముఖ్యంగా పచ్చిశనగపప్పు అండి. ఇందులోకి పచ్చిశనగపప్పు కావాలి. నేనైతే ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని ఈ విధంగా శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనం కుక్కర్లో ఉడికించుకుందాము. దీంట్లో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం డైరెక్ట్గా ఈ పచ్చిశనగపప్పుని కడిగేసి ఈ విధంగా కుక్కర్లో వేసేసుకుని ఉడికించేసుకుంటే సరిపోతుంది. 1కి 3 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. అంటే 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటే 3 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు పొంగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా నేనైతే కుక్కర్ మూత అయితే పెట్టేసి ఇది ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి ఈ విధంగా అయితే నానబెట్టేసుకున్నాను. ఈ కట్టలోకి ముఖ్యంగా ఆనపకాయ కావాలండి. ఒక ఆనపకాయ నేనైతే ముక్క తీసుకుని తొక్కు తీసుకుని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని ఈ విధంగా ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసానండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. రెడ్ కలర్లోకి వచ్చేయాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకుని స్పీడ్గా అయితే వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కొంచెంగా వేగనిచ్చాను. ఆ తర్వాత ఇందులో నేను ఆనపకాయ ముక్కలైతే వేసేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే కూరగాయలు అన్నీ కూడా వేసుకోవచ్చండి. కానీ ఈ విధంగా సింపుల్గా ఆనపకాయతో మాత్రమే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఒకసారి అయితే కలిపేసి మూత అయితే పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుతున్నాను. చూడండి ఒకసారి మనకి ఆనపకాయ అయితే కొంచెం మగ్గిపోయింది కదా. ఆ తర్వాత మనం ఇందులో టమాటాలు అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. పెద్ద సైజు టమాటాలని తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే ఒక అర స్పూన్ పసుపు, 1.5 స్పూన్ వరకు కారం వేసానండి. ఇదంతా కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలామంది ముస్లిమ్స్ అయితే మనకి బిర్యానీ తయారు చేసుకున్నప్పుడు ఈ కట్ట కంపల్సరీగా చేసుకుంటారండి. వాళ్ళైతే దాల్చా అంటారు. ఆ తర్వాత నేను ఇక్కడ ధనియాల పొడి అయితే ఒక ఫుల్ స్పూన్ అయితే వేసానండి. మనకి ఈ దాల్చా చాలా బాగుంటుంది. ఇందులో మటన్ కూడా వేసి చేస్తూ ఉంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ మటన్ కొవ్వు తీసుకున్నానండి. ఇందులోకి ఇది కంపల్సరీగా ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా టేస్ట్ బాగుంటుంది. మనకి బోన్స్ ఉంటాయి కదా, మటన్ బోన్స్, అలాగే కొవ్వు, ఇంకా మటన్ కూడా వేసుకోవచ్చండి డైరెక్ట్గా. నేనైతే ఈ విధంగా కొంచెం ఫ్లేవర్ కోసం మాత్రమే కొంచెం బోన్స్ అలాగే కొంచెం కొవ్వు అయితే వేసాను. ఇది మటన్ది మాత్రమే వేసుకోవాలండి. చికెన్ది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. ఇదంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న చింతపండుని ఈ విధంగా బాగా గుజ్జు అనేది తీసుకోవాలండి. ఈ విధంగా రసాన్ని అయితే మనకి ఎంత అయితే సరిపోతుందో అంత రసం అయితే తీసుకోవాలి. ఈ కట్టాలోకి చింతపండు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి మనం మూత అయితే తీసి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ పిప్ప అనేది రాకుండా చింతపండు రసం అయితే వేసేసాను.
మనకి ఎంతైతే సరిపోతుందో అంత క్వాంటిటీ అయితే వాటర్ తీసుకోవాలండి. ఆ తర్వాత మనం పప్పు కూడా వేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత పప్పు వేసుకుంటాం కాబట్టి మరిగిన తర్వాత చిక్కబడుతుంది. చూసారు కదా! నేనైతే ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. అది కూడా చింతపండు రసమే వేస్తున్నానండి. నేను తీసుకున్న చింతపండు అయితే ఈ కట్టాకి కరెక్ట్‌గా పులుపు అనేది సరిపోతుంది. మరీ తక్కువ పులుపున్నా కూడా ఇది అంత టేస్ట్ అనేది బాగోదు. ఇది పుల్ల పుల్లగా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. చూసారు కదా! ఈ విధంగా ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసి ఇది కొంచెం మరగనివ్వాలి. ఆ తర్వాత మనం పప్పు అయితే ఉడికించుకున్నాం కదా! ఇదైతే నేనిక్కడ మిక్సీ జార్‌లో వేస్తున్నానండి. ఈ మిక్సీ జార్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినదే. కాబట్టి ఇందులో అయితే ఈ విధంగా వేసి ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనకిక్కడ చూడండి మనకి కట్ట అయితే మరుగుతూ ఉంది కదా! ఈ విధంగా మరిగేటప్పుడు ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు పులుపు, కారం అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇందులో రుబ్బి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా! ఇలా అయితే వేసేస్తున్నానండి. చూడండి ఇది ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ కట్టాలోకి కంపల్సరీగా పచ్చిశనగపప్పు అనేది మెత్తగా ఉండాలండి. ఎక్కడా పలుకులు పలుకులుగా అస్సలు ఉండకూడదు. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నట్లయితే చక్కగా మనకి పేస్ట్ అనేది బాగా తయారవుతుంది. ఎక్కడ పప్పులనేవి కనిపించవు. ఆ తర్వాత మనం వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకుని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి. చూసారు కదా! మనకి కట్ట అయితే రెడీ అయిపోయిందండి. దీనిని కట్ట అనొచ్చు. అలాగే దాల్చా అని కూడా అంటారు. మటన్ వేసుకున్నట్లయితే దాల్చా అంటారండి. మటన్ దాల్చా అంటారు. చూసారు కదా! ఈ విధంగా దాల్చా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్‌గా ఉంటుందండి. చూసారా? ఈ విధంగా తయారు చేసుకున్నది బిర్యానీలో వేసుకుంటే చాలా బావుంటుందండి. అలాగే రైస్‌లో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీలోకి, బగారా రైస్‌లోకి ఏ రైస్‌లోకైనా చాలా టేస్టీగా ఉండే దాల్చా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మరి చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే దాల్చా అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.